ఏంటి ప్రభుత్వం మీ సహనాన్ని పరీక్షిస్తుందా? ఇంచుమించుగా సహనాన్ని పరీక్షిస్తుందని అనుకుంటున్నాం మేము కూడా అండి. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు కావస్తున్నా ఉపాధ్యాయ విద్యారంగ ఆర్థిక సమస్యలు 3 రకాలుగా ఉన్నాయండి ఇక్కడ. ఉపాధ్యాయ సమస్యలు కొన్ని ఉన్నాయి, విద్యారంగంలో విద్యాక్షేత్రంలో ఉన్నటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి, ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి. ఈ మూడింటి మీద కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆర్థిక సమస్యలు ఏదో భారంగా ఉన్నాయనుకుంటే పక్కన పెట్టి విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల మీద కూడా కనీసం దృష్టి పెట్టకపోవడంతో మేమందరం కూడా మొన్ననే పోరుబాట కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో 70% కార్యక్రమం అంతా కూడా విద్యారంగం సంబంధించింది. కేవలం 30% సమస్యలు మాత్రమే ఆర్థిక రంగానికి సంబంధించిన సమస్యల మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం. రైట్. మొన్న చెలో విజయవాడ మీరు నిర్వహించినప్పటికీ కూడా నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆ క్యాబినెట్ సమావేశంలో మీ గురించి మళ్ళీ చర్చకి వస్తుందని మీరు ఆశించారు, కానీ అవలా. ఎప్పటికవుతుంది? దసరా పోయింది, దీపావళి వస్తుంది, మరి సంక్రాంతి అవుతుందా? అంటే ఇందులో ప్రధానంగా ఆర్థికపరమైన సమస్యలు చూసినట్లయితే 12వ పిఆర్సీ నియామకం అండి. మాకు అల్టిమేట్ గోల్ ఏంటంటే 12వ పిఆర్సీ నియామకం. ఎందుకంటే 11వ పిఆర్సీ కంప్లీట్ అయిపోయి 2 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే పిఆర్సీ ప్రతి 5 సంవత్సరాలకి పే రివిజన్ జరగాలి. కానీ ఏం చేస్తామంటే ఈ ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు కూడా ఇంతవరకు కూడా ప్రతి ప్రభుత్వం కూడా ఉద్యోగ ఉపాధ్యాయ రంగాన్ని ఇంచుమించుగా మోసం చేసినట్టే కూడా. ఎందుకని ఇంత గట్టిగా మేము చెప్తా ఉన్నామంటే ఇది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ఉపాధ్యాయ వర్గం ప్రధానంగా. మా ఉపాధ్యాయులు మాట్లాడాలంటే ప్రతి 5 సంవత్సరాలకి ఒక పే రివిజన్ జరగాలి. ఆ టైం అయిపోయిన తర్వాత రివిజన్ కమిటీ వేసి ఒక 5 నెలలో 6 నెలలో టైం తీసుకుని మరలా ఈ 5 నెలలు 6 నెలల్లో ఇంటీరియం రిలీఫ్ ఇస్తూ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ ద బిగినింగ్ డేట్ నుంచి ఇస్తారు. అది గతంలో ఎరియర్ కింద తీసుకునేవాడు. ప్రస్తుతం వచ్చేటప్పటికి ఎరియర్ అనే విషయం పోయి అంతా కూడా నోషనల్గా చూపించే కొత్త సంస్కృతి మొదలుపెట్టారు. అంటే ఇప్పటికి 2 సంవత్సరాల కాలం అయిపోయింది. మరలా పిఆర్సీ కమిషన్ వేయటం ఎప్పుడు ఇస్తే అప్పటి నుంచి లెక్క అనమాట. ఏ రోజైతే ఇస్తే ఆ రోజు వచ్చి ఇదంతా కూడా మాకంతా నోషనల్గా చూపిస్తారు, పేపర్ మీద చూపిస్తారు తప్ప ఫినాన్షియల్ బెనిఫిట్ అనేది మాకు ఉండదు. ఇటువంటి కొత్త సంస్కృతి రావటం వల్ల ప్రభుత్వాలు కూడా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవటం, ఆ అడ్వాంటేజ్లో అది ఆర్థికంగా అడ్వాంటేజ్ తీసుకోవటం అంటే ఆర్థికంగా ప్రభుత్వాలకి ఈ డబ్బులన్నీ కూడా ప్రభుత్వాలు మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బులన్నీ కూడా మిగిల్చుకుంటా ఉన్నాయి. దానిపై మేము మొట్టమొదటిగా కోరేది 12వ పిఆర్సీ కమిటీని వేయాలనేది. అది ఉపాధ్యాయులుగా మేము విద్యారంగం సమస్యలతో పాటు దాన్ని కూడా పెట్టడం జరిగింది. అది మేము క్యాబినెట్లోనూ ఒక రోజుతో అయిపోతుందనో అదేమీ మేము ఆశించలేదు. కానీ అట్లీస్ట్ టైంలీ ఇవ్వాల్సిన డిఏలైనా ఇవ్వకుండా వీళ్ళు మొండిగా ఉన్నారంటే తప్పనిసరిగా జేఏసీతో కలిపి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తేనే డిఏల కోసం పోరాటం చేయడం చాలా విచిత్రం. పిఆర్సీ కమిషన్ వేయాలని పోరాటం చేయడం చాలా విచిత్రం. ఎప్పుడూ కూడా మాకు డిమాండెడ్గా మాకు రావాల్సినటువంటి బకాయిలు కానీ ఇవి కానీ వాళ్ళు టైమ్లీగా వాళ్ళ కాకపోతే రేపని ఇస్తారు. కానీ మాకు టైమ్లీగా ఇవ్వాల్సినటువంటి నోటిఫై చేయాల్సినటువంటి కమిషన్ని నోటిఫై చేయకపోవటం, అట్లాగే మాకు ఇవ్వాల్సినటువంటి ఐఆర్ కోసం దెబ్బలాడాలి మాకు. ఎందుకంటే మాకు నెగోషియేట్ ఈరోజు కమిషన్ వేస్తారు, కమిషన్ వేసిన తర్వాత మేము కోరేది ఏంటి, మాకు ఐఆర్ కావాలి. ఐఆర్ ప్రభుత్వం సమ్ ఎక్స్ అంటుంది, కాదు మేము వై అంటాం. నెగోషియేట్ చేసుకుని ఎక్కడొక్కడ ఎమికబుల్గా ఏదో పాయింట్ దగ్గర మేము 2 అడుగులు తగ్గడం, ప్రభుత్వం కూడా 2 అడుగులు తగ్గడం, అక్కడ జరిగే ఏదో ఒక ఎమికబుల్ పాయింట్ దగ్గర మేము ఆగటం జరుగుతుంది. ఇది ఒక సంప్రదాయం. దాన్ని కూడా పాడు చేసి ఈరోజు ఇవ్వాల్సినటువంటి బకాయిల విషయంలోనూ తాత్సారం చేసి వేయాల్సిన కమిషనర్ విషయంలోనూ తాత్సారం చేస్తే అది చాలా ఇబ్బందిగా ఉంది. ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా గత ప్రభుత్వం మీద ఎంతైతే వ్యతిరేకత ఉన్నారో ఆ వ్యతిరేకత అనేది ఈ ప్రభుత్వం మీద స్టార్ట్ అయిందేమో అనిపిస్తా ఉంది. మిగతా సంఘాలతో పోలిస్తే టీచర్స్ అసోసియేషను వాయిస్ కొంచెం తక్కువగా వినపడుతున్నట్టు అనిపిస్తుంది. ఏం లేదండి, అసలు వాయిస్ స్టార్ట్ చేసిందే టీచర్స్. ఇంతవరకు కూడా ఉద్యోగ సంఘాలు కూడా ఏది కూడా ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి బీఆర్టీఎస్ మహా ఉద్యమాన్ని కూడా టీచర్స్ చేసినటువంటి ఫ్యాప్టో పోరాటమే. ఫ్యాప్టోగా ఆ రోజు మేము కలెక్టరేట్లు ముట్టడి భారీ స్థాయిలో చేసిన తర్వాత అన్ని ఉద్యోగ సంఘాలు కూడా అంత మొండిగా ఉన్న ప్రభుత్వం కూడా దిగొచ్చి చేసేటట్టు చేసేమంటే తప్పనిసరిగా అది ఉపాధ్యాయ సంఘాలు ఇగ్నైట్ చేసడం వల్లే ఉద్యమం అంతా ఇగ్నైట్ అయ్యి మొత్తం అంతా కూడా వెల్లువెత్తి బీఆర్టీఎస్ రోడ్డుని ముంచెత్తాయి. మేము కోరేది ఏంటంటే ఉద్యమాలు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలని ఏ ఉద్యోగ సంఘం కానీ ఉపాధ్యాయ సంఘం కానీ ఉండదు. కానీ ఆ పరిస్థితిని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకోవడం వల్ల సరే వీళ్ళు సంక్షేమ కార్యక్రమాలు ఏది సూపర్ 6 అని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. సూపర్ 6లో దేన్ని కూడా ప్రజలకి ఒక్కొక్కటి అందుబాటు చేసుకుంటూ వస్తున్నారు. ఈ సూపర్ 6 పథకాలని ప్రజలకు చేరువ చేసేది ఎవరండి? ఉద్యోగులు కదా. మీరు చేసే పథకాలని ఉపాధ్యాయులు ఉద్యోగుల అందరూ కలిస్తేనే కదా ఇదంతా కూడా ఎదరగలేదు. కానీ మేము పనిచేస్తున్నటువంటి మా వర్గాన్ని పక్కన పెట్టి కేవలం ఒక సంక్షేమ కార్యక్రమాలతోనే ముందుకు వెళ్ళాలని గత ప్రభుత్వం చేసిన పని కూడా అదే. దాంతోనే ఉపాధ్యాయ వర్గాలు ఇంత తీవ్రమైన నిరసన రావడంతో ఈరోజు గత ప్రభుత్వానికి 11 సీట్లు వచ్చినాయని అనుకుంటా ఉన్నారంటే అది ఒక వర్గాన్ని దూరం చేసుకున్నారు వాళ్ళు.
అంటే అది తెలివి తక్కువ పని. ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఎవరో ఓటేయలేదు పాత ప్రభుత్వం. గత ప్రభుత్వం అంతే, ఆటోమేటిక్గా అంతేగా జరిగింది. ఇది కూడా ఒక వర్గాన్ని దూరం చేసుకోవడం అనేది ఏ ప్రభుత్వానికి మంచిది కాదు అది. అంటే ఇది కూడా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ప్రధానంగా ఉపాధ్యాయ వర్గాలు మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్. వచ్చే శాలరీకి మేము దాచుకున్న సెలవులకి క్లెయిమ్ చేసుకోవడం సరెండర్ లీవ్, దాచుకున్న డబ్బులు ఈరోజు మీరు ఇవ్వాల్సిన డబ్బులు పక్కన పెట్టండి, మీరు దాచుకున్న డబ్బులు ఇవ్వడానికి కూడా మీరు మేనమేషాలు లెక్కిస్తూ సరెండర్ లీవ్ మేము దాచుకున్న డబ్బులు ఇవి సరెండర్ లీవ్ని ఎన్కాష్ చేసుకోవడం పెడితే, సరెండర్ చేస్తే 3 సంవత్సరాలు అయిందండి ఈ రోజుకి డబ్బులు ఇవ్వకుండా పెట్టి. ఒక పిఎఫ్ లోన్కి అప్లై చేస్తుంటే అది 2 సంవత్సరాలు పడతా ఉంది. ఒక 2 నెలల్లో వచ్చి పనులన్నీ కూడా 2-3 సంవత్సరాలు పట్టే పరిస్థితికి వచ్చింది. అంటే ఆర్థికంగా మీ దగ్గర డబ్బులు లేవనే విషయం అందరికి తెలుస్తూ ఉంది. కానీ దాచుకున్న డబ్బులు ఇవ్వడానికి ఏపీజీఎల్ ఉందండి. ఇన్సూరెన్స్, వాట్ ఈజ్ మెంట్ బై ఇన్సూరెన్స్ సార్? ఇన్సూరెన్స్ అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, లేకపోతే అది మెచ్యూర్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా ఎల్ఐసీలో కానీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కానీ దాచుకుంటే అది సమ్ అష్యూర్డ్ ఎప్పుడు వస్తుందండి అని ఎక్స్పైర్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా అదే రోజు అన్ని మొడాలిటీస్ చూసుకుని ఇచ్చేస్తారు. అట్లాగే బాండ్ మెచ్యూర్ అయిపోగానే ఇమ్మీడియట్గా చెక్ రాసి మన అకౌంట్లో పడిపోతుంది. కానీ ఏపీజీఎల్ఐ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఇది ఎంప్లాయీస్, ప్రభుత్వానికి సంబంధించిన ఎంప్లాయీస్, అది ఇన్సూరెన్స్ డబ్బులు కూడా నెలల తరబడి, సంవత్సరాల తరబడి వేచి చూసే పరిస్థితి వచ్చిందంటే అది ఇన్సూరెన్స్ దాచుకున్న డబ్బులు అది అందులోనే ఉంటాయి, ఆ అకౌంట్లోనే ఉంటాయి, దాన్ని వేరే వాడకూడదు. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వాళ్ళు వేరు కార్యక్రమాలకి డైవర్ట్ చేసుకుని వాడుకోవడం వల్ల మేము దాచుకున్న డబ్బులు మేము తీసుకోలేనటువంటి పరిస్థితి కల్పించబడింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు దాచుకున్న డబ్బులు ఇవ్వకపోతే ఏంటి, అందుగురించి తీవ్రమైనటువంటి ఆందోళన అనేది మొదలైంది. తప్పనిసరిగా ప్రభుత్వాలు ఇప్పటికైనా ముందుకు వచ్చి మా దాచుకున్న డబ్బుల మీద మీరు పెత్తనం చేయడానికి వీల్లేదు. దాచుకున్న డబ్బులు అంటే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా ఉన్నాం. అక్కడ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఉందండి. ఈరోజు ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. గతంలో వైఎస్ఆర్ ట్రస్ట్ అన్నారు, ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ అంటా ఉంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది ఒక ట్రస్ట్. మేము సబ్స్క్రిప్షన్ ప్రతి నెల గెజిటెడ్ ఆఫీసర్స్కి సమ్ అమౌంట్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి సమ్ అమౌంట్ మేము కట్టుకుని దాచుకుంటా ఉన్నాం. అదే ఒక ఉద్యోగి కానీ ఉపాధ్యాయుడికి కానీ హెల్త్ ఇష్యూ వచ్చింది, సీరియస్ ఇష్యూ వచ్చింది, అది హెల్త్ కార్డు పట్టుకుని వెళ్తుంటే ఏ ప్రైవేట్ హాస్పిటల్ అంటే రికగ్నైజ్ ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయి, పట్టుకు వెళ్తూ ఉంటే ద్వితీయ శ్రేణి ప్రౌఢులాగా మాకు అక్కడ వైద్యం అందటం లేదు. పోనీ మీరు ఏదైనా ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి, అది ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేటువంటి కార్డులు, అవి ఉచితంగా చేసేటువంటి వైద్యం, మేము ఉచితంగా చేయించుకోవట్లేదు. మీరు అడిగినంత సబ్స్క్రిప్షన్ కడతా ఉన్నాం, ఆ కార్డు పట్టుకెళ్తే మాకు వైద్యం జరగట్లేదు. అంటే ఇది ఎక్కడ లోపం జరుగుతూ ఉంది అంటే మేము మంత్లీ దాచుకున్నటువంటి సబ్స్క్రిప్షన్ డబ్బులు సుమారు 100 కోట్లు కొంచెం అటు ఇటుగా ఉంటుంది ప్రతి నెల. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ ట్రస్ట్ అకౌంట్లో పడేస్తే మేము వైద్యం తీసుకున్నప్పుడు ఆ ఏ హాస్పిటల్కి ఎంత బకాయి ఉందో ఆ బకాయిని వాళ్ళే ట్రస్ట్ నుంచే డైరెక్ట్గా చెల్లించే విధానం ఉందంటే ఆటోమేటిక్గా హాస్పిటల్స్ కూడా మెరుగైన వైద్య సౌకర్యాలు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గానికి అందిస్తాయి. అది లేకుండా మీ డబ్బులు మేము వైద్యం చేసి పంపించేస్తున్నాము, డబ్బులు 3 నెలలు 6 నెలలు సంవత్సరం కూడా వెయిట్ చేసే పరిస్థితి, 2 సంవత్సరాలు వెయిట్ చేసే పరిస్థితి వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం సమాజ సేవ చేయడానికి ఏం పెట్టలేదు హాస్పిటల్స్. వాళ్ళు బ్రతుకుతూ చేసుకోవాలని వ్యాపారం చేసుకునే వాళ్ళే. వాళ్ళకి ఇన్ టైంలో డబ్బులు ఇస్తే మాకు మెరుగైన వైద్యం కావాలి, అది జరగట్లా. ఓకే, కాబట్టి మేమేమంటే మీరు ట్రస్ట్ వల్ల మెయింటైన్ చేయలేనప్పుడు మేము సబ్స్క్రిప్షన్ కట్టి 250, 350 అది కాకుండా అవసరమైతే ఇంకొక 200 రూపాయలు ఎక్కువైనా కడతాం, మాకు మెరుగైన వైద్య సౌకర్యాలు కావాలి. కాకపోతే మేము ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు టైఅప్ అవ్వండి, వాడే చేయించాడు వైద్యం ఏదైనా వచ్చినా. ఇప్పుడు ఉదాహరణకి ఒక హాస్పిటల్ నా కళ్ళ ఎదురుండి జరిగిన ఒక ఉదాహరణ చెప్తా. ఒక హెడ్ మాస్టర్ ఉన్నారు, హెడ్ మాస్టర్ గారి భార్యకి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇతను గెజిటెడ్ హెడ్ మాస్టర్. హెల్త్ ఇష్యూ వస్తే ఒక హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే అక్కడ వైద్యం చేసేటప్పుడు మీరు హెల్త్ కార్డు కదమ్మా చేద్దాంలే అని చెప్పి రోజు 2 డేస్గా వాళ్ళకి అప్రూవల్ రాక అదిలోకి ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళ కొడుకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక 30-40 వేల రూపాయల ఉద్యోగి. అతను ప్రైవేట్ ఎంప్లాయీ అయినప్పుడు, సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీ అయినప్పుడు కూడా అతనికి ఫ్యామిలీకి సంబంధించి ఒక హెల్త్ కార్డు కంపెనీ ప్రొవైడ్ చేసింది. రోజు ఇంటి దగ్గర ఏం తిడతా ఉండేదంటే వాళ్ళమ్మ, మీ నాన్న 1,50,000 రూపాయల జీతం, నీది 30,000 రూపాయల జీతంతో పొద్దున్న క్యారేజ్ పెట్టమంటున్నావు, అది పెట్టమంటున్నావు, ఇది పెట్టమంటున్నావు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి మార్నింగ్ అంతా కూడా రూమ్లో పెట్టి నీకు అన్ని సౌకర్యాలు చేయమంటా ఉన్నావు. ఇవన్నీ చేస్తూ ఉంటే మీ 1,50,000 సంపాదించి మీ నాన్నకే మేమేం చేయట్లేదని చెప్పి అప్పుడు తిట్టుకునేదట రోజు ఇంట్లో. వైద్యానికి వచ్చేటప్పుడు 1,50,000 సంపాదించి గెజిటెడ్ హెడ్ మాస్టర్ యొక్క కార్డు పనిచేయాల. అంటే ప్రాపర్ ఛానల్లో పనిచేయాలి, ఎప్పుడు పని చేస్తాడో తెలియదు, అది ఆడు యాక్సెప్ట్ చేయట్లేదు. అవసరం వచ్చినప్పుడు పనిచేయాల, యాక్సెప్ట్ చేస్తాడో తెలియదు. ఈ లోపల అమ్మ నాకు కార్డు ఉందని చెప్పి తీస్తే
అది ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ టైప్ అయినటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాడి కార్డు పెట్టుకెళ్తే ధన్మని తీసుకెళ్ళి ఆవిడ వైద్యం చేసి పంపించారు. అంటే ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది చూడండి. ప్రైవేటు ఆ 30,000 రూపాయలు ఉద్యోగం చేసే కుర్రవాడు హెల్త్ కార్డు పనిచేసిందా, 1,50,000 రూపాయలు పనిచేసి మా హెల్త్ కార్డు పనిచేసిందా? అది ప్రభుత్వాలు ఆలోచించాలి. చాలా చిన్నతనంగా అనిపిస్తూ ఉంది చూడటానికి. కాబట్టి మీ ప్రభుత్వాలు ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బుల్ని మాకు మ్యాండేటరీగా మేము సబ్స్క్రిప్షన్ డబ్బుల్లో కూడా మీ పెత్తనం చేస్తూ పోతే మీ మీద వ్యతిరేకత రాకుండా ఎందుకు ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. మీరు మీ చేతిలో తీసి పెట్టాల్సింది 4 రోజులు లేట్ అయినా పర్వాలా, మేము దాచుకున్న డబ్బులు ఇచ్చినోనే అలాగుంటే. ఇదే మా ఉపాధ్యాయుల్లోని ప్రధానమైన ఆందోళనకి కారణం ఉంది.